ఎన్డీఏ కూటమి సర్కార్ రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ రంగంలో త్వరలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏపీ జెన్కో ఎన్హెచ్పిసి భాగస్వామ్యంతో రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటిని 2 దశల్లో పూర్తికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లు భాగస్వామ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్హెచ్పిసి వీసీ ఎండీ రాజ్కుమార్ చౌదరి, జెన్కో ఎండీ చక్రధర్ బాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పిఎస్పీలు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. ప్రాజెక్టుల ఏర్పాటు వ్యయాన్ని సమానంగా భరిస్తాయి. దీని ద్వారా మొత్తంగా 1,106 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ప్రతిపాదిత పిఎస్పీలను 2 దశల్లో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా కొత్తగా 5,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ నిపుణులైన సిబ్బంది, నిర్మాణానికి అవసరమైన నిధులను ఒప్పందంలోని వాటా మేరకు ఏపీ జెన్కో సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పర్యావరణ అటవీ శాఖల నుంచి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం, సాంకేతిక సిబ్బంది తన వాటా కింద పెట్టుబడి మొత్తాన్ని ఎన్హెచ్పిసి సమకూరుస్తోంది. పెట్టుబడి వ్యయం కింద అవసరమైన మొత్తాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చేలా సంప్రదింపులు జరుపుతోంది. ప్రతి 5 ఏళ్లకు రొటేషన్ విధానంలో చైర్మన్ లేదా ఎండీ నియామకం ఉంటుంది. జేవీ కంపెనీ మొదటి చైర్మన్గా ఏపీ జెన్కో వ్యవహరిస్తోంది. ఒక సంస్థ నుంచి చైర్మన్ ఉంటే మరో సంస్థ అధికారిని ఎండీ లేదా సిఎఫ్ఓగా జేవీ కంపెనీ నామినేట్ చేస్తోంది. ఒప్పందంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో భాగస్వామ్యం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వచ్చే అదనపు విద్యుత్తో గ్రిడ్ భద్రత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వేగంగా అనుమతులు వస్తాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది. మొదటి దశలో యాగంటి, రాజుపాలెంలలో ప్రతిపాదించిన 1,800 మెగావాట్ల పిఎస్పీలు 7,735 కోట్లతో అభివృద్ధి చేస్తారు. 54 నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వరి ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే నాడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమె విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ వల్ల నిలిచిపోయిన పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. పోలవరానికి కేంద్రం 12,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్రం 15,000 కోట్లు ఇవ్వనుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వాస్తవానికి విశాఖ స్టీల్ నిర్వహణను ఎవరూ గుర్తించడం లేదని అన్నారు. ఇవాళ పోలవరం నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం రివర్స్ టెండరింగ్ అని అన్నారు. రివర్స్ టెండరింగ్ అనేది పోలవరాన్నే రివర్స్లో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం మనం గమనించలేదు. కానీ ఆగిపోయినటువంటి పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇవాళ 12,500 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందో ఆ ఒక్క డయాఫ్రమ్ వాల్ కట్టడానికే దగ్గర 1,000 కోట్లు అయితే అది కూడా మేము ఇస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకుంది. అదేవిధంగా ఇవాళ రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉన్నదంటే ఆ కీర్తి మన ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. కానీ అమరావతికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఇప్పుడు బడ్జెట్లో 15,000 కోట్లని కేటాయించడం మాత్రమే కాకుండా ఇంతకు ముందు సైతం డిపిఆర్ లేదు, ఒక డిపిఆర్ లేదు, డిజైన్ లేదు, అయినా కూడా 2,500 కోట్ల మంజూరు చేయడం కావచ్చు, అమరావతి బాహ్య వాళ్ళ రోడ్డుకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కావచ్చు, అనంతపూర్ నుండి అమరావతికి ఎక్స్ప్రెస్ వే 29,000 కోట్లని మంజూరు చేయటం కావచ్చు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇప్పుడు తిరిగి 15,000 కోట్ల రూపాయలకి ఇవాళ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ని సత్కరించాలని నిర్దేశించారు. ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్గా మార్చాలని సూచించారు. బెంచీలు ఏర్పాటు చేసి తాగునీరు, టాయిలెట్స్ వంటివి పూర్తి స్థాయిలో కల్పించాలని నిర్దేశించారు. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములు అవుతామన్నారు. వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవ జరపలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ని సత్కరించాలని నిర్దేశించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్ష నిర్వహించిన లోకేష్ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం CERT బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును అధికారులు వివరించారు. జేఈఈ, నీట్, ఈఏపీ, సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. చేనేతలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మేళాలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని, వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. పొందూరు, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, చీరాల తదితర చేనేత వస్త్రాలు ప్రదర్శనలో ఉంచారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అద్భుతంగా జరిగిందన్నారు. నేతన్నల కళ్లలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. స్టెల్లా ఆడిటోరియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన వస్త్ర ప్రదర్శనకు దాదాపు 2 కోట్ల రూపాయల మేర టర్న్ ఓవర్ జరిగిందన్నారు. చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన వల్ల ప్రజల్లో చేనేతపై మంచి అవగాహన వచ్చిందని, ప్రతి ఒక్కరూ వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది, నేతన్నలకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి వస్త్ర ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ తీసుకెళ్ళాలి, ఈరోజు ట్రెండ్ ప్రకారం వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చి, ఎక్కడైతే ఈ మోడర్న్ విధానాన్ని మేము కూడా శిక్షణా తరగతులు ఇచ్చి వాళ్ళను ఉత్పత్తి తయారు చేసి అది సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయాన హ్యాండ్లూమ్స్ డేకి చంద్రబాబు నాయుడు గారే వచ్చి హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారు. స్వయాన ఆ రోజు గతంలో 5 సంవత్సరాల్లో ఎగ్జిబిషన్ పెడితే 20,000 జరిగేది. మళ్ళీ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన ఎగ్జిబిషన్స్లో 3 కోట్ల దాకా కూడా టర్న్ అవ్వలేదు. చేనేతలు అందరికీ ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చేనేతలకు అండగా ఉంటారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా మేము అనేక చోట్ల ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మార్కెటింగ్ కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రక్త పరీక్షల కోసం రోగులను ప్రైవేట్ ల్యాబ్లకు రిఫర్ చేస్తున్నట్లు తెలిసిందని, ఇలా చేస్తే రోగికి అయిన ఖర్చును సంబంధిత విభాగం HOD జీతం నుంచి కోత విధిస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. సంబంధిత వ్యక్తులపైన ఆసుపత్రి కమిటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లాలో అర్హులైన ప్రజలందరినీ ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు చేయాలన్నారు. గుంటూరు నగర సమగ్ర ప్రగతికి దాతల సహకారంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చుట్టుగుంట, ఏటి అగ్రహారం, KVP కాలనీ, జోసెఫ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వెంట స్థానిక ఎమ్మెల్యే గళ్ల మాధవి, నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటి నీటిని సజావుగా బయటకు పంపేందుకు GMC ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాతల సహకారంతో నగర సమగ్రాభివృద్ధికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పలు ప్రాంతాల్లోని కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించాల్సి ఉందన్నారు. వీరిలో కొందరు
పేదలు ఉన్నారని, అర్హులైన వారికి నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. శంకర్ విలాస్ సెంటర్లోని ఆర్ఓబి విస్తరణ గుంటూరు ప్రజల 30 ఏళ్ల కల అని, దీని నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. డిపిఆర్ అందించామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 100 ఐసీయూ బెడ్లు చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళు కూడా. అవి కూడా వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇవి కాకుండా మీరు నాట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్ అది త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది ఒక పెద్ద బిల్డింగ్ అవబోతా ఉంది. ఇవన్నీ కాకుండా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ ఇంకా ప్రైవేట్ ల్యాబ్లకి టెస్టులు రాస్తూ ఉన్నారు. కమిటీలో ఇప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే, ఇలా గనక చేస్తే కంప్లైంట్లు గనక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేటు వాళ్ళకి కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం. సో డాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయవద్దు. రాస్తే జీతాలు కట్ చేస్తాం. తర్వాత సీరియస్ ఎథిక్స్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో అదొకటి తప్పనిసరిగా చేయబోతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం పేరుతో కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శించారు. హిందువుల మధ్య హిందూ ధర్మాల చిచ్చు పెట్టే పెద్ద కుట్రకి జగన్ దారితీస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని సీతారామపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యామిని శర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ పేరు పెట్టుకున్నందుకు జగన్ నాటకాలు ఆడటం ఏంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది, లౌకికవాది అయిపోతారా అని మండిపడ్డారు. అన్య మతస్థులు రావచ్చు, కానీ ఆలయాలకి ఉన్న రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నారు. 4 గదుల్లో కాకపోతే 40 గదుల్లో బైబిల్ చదువుకోండి, కానీ హిందూ ధర్మాల రూల్స్ తూచా పాటించాలి అని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో తెలుసు, కానీ ధర్మాన్ని ఎలా పాటించాలో తెలియదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకి విఘాతం కల్పించే విధంగా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో మీరు పెట్టిన చైర్మన్లు, బోర్డు మెంబర్లే ఉన్నారు కదా, డిక్లరేషన్ గురించి వాళ్ళకి తెలుసుంటాయి, అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదని యామిని ప్రశ్నించారు. ఆనాడు హిందువుల పక్షాన ఎందుకు నిలబడి పోరాటం చేయలేదన్నారు. జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు లడ్డు విషయంలో మాట్లాడారని జగన్ కి గుర్తు చేశారు. మాకు జరిగిన అన్యాయం పైన మీరు మద్దతు ఇచ్చి మాకు న్యాయం చేసి ఉండుంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు నీతులు చెప్తున్నారా? సెక్యులరిజం అని అంటే హిందూ ధర్మానికి సంబంధించే వస్తుందా? మీకు మీలాంటి వాళ్ళందరికీ ఇదేనా? హిందూ పండగలు అంటే సెక్యులరిజం వస్తుంది, హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే సెక్యులరిజం వస్తుంది. ఇదే మీరు సెక్యులరిస్ట్ని అని చెప్పని అంటున్నారు కదా. మీరంత గొప్ప సెక్యులరిస్ట్ అయితే మీకు ధైర్యం ఉందా, దమ్ముందా ఇతర మతాల ఆచారాలను సంప్రదాయాలను ప్రశ్నించడానికి? అప్పుడు చేత కాదు కదా. హిందూ ధర్మానికి సంబంధించే సెక్యులరిజం అనేది పుట్టుకొస్తుంది మీకు. ఇదెక్కడ న్యాయం అసలు? ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. వామపక్షాల ఐక్యతకు ఏబీ బర్టన్ విశేష కృషి చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశ రాజకీయాల్లో బర్ధన్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. చివరి వరకు సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని, తన యావదాసిని పార్టీకి దానం చేశారని గుర్తు చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ పూర్వపు ప్రధాన కార్యదర్శి బర్టన్ శత జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బర్టన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బర్టన్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. చివరి వరకు సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని, తన యావదాస్తిని పార్టీకి దానం చేశారని గుర్తు చేశారు. తెదేపా, జనసేన పార్టీలు భాజపాతో అంటకాగుతున్నాయని విమర్శించారు. లడ్డు వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. టీటీడీను కేంద్రం తన అధీనంలోకి తీసుకోవాలని కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అక్కినేని వనజ, ఓబులేసు, కిషోర్ బాబు, డి హరినాథ్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మొన్న నాగపూర్లో ఆయన ఎక్కడైతే విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని, ఆందోళన నిర్వహించారో, ఎక్కడైతే ఆయన ప్రారంభించాడో ఆ నాగపూర్ కేంద్రంలో జరిగింది. ఇవాళ మన విజయవాడ నగరంలో ఆయన శత జయంతి సభను జరుపుకుంటా ఉన్నాం.
ఏది ఏమైనా సరే భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి వామపక్ష రాజకీయాలు, ప్రగతిశీల రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి. విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడానికి, కమ్యూనిస్ట్ పార్టీ జెండాను, పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకోవడానికి కృషి చేసిన వ్యక్తి. చివరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన ఏమీ మిగిల్చుకోలేదు. ఆయనకున్న ఆస్తిని కూడా పార్టీకి అంకితం చేసిన మహనీయుడు. అలాంటి గొప్ప వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తూ ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి బర్దన్ గారు ఏదైతే మార్గం చూపారో ఆ మార్గంలో పయనించడమే నేటి కమ్యూనిస్టుల తక్షణ. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాడడం నీచమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. తిరుమల వెళ్తానన్న జగన్ నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనం అనుకుంటే కాదు, ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్ళగలం. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్ళలేకపోయారని అన్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకు అని నిలదీశారు. జగన్ తన భార్యని కూడా తిరుమలకు తీసుకురాలేడని, సీఎం హోదాలోనే మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వినలేదన్నారు. ఇప్పుడు టీడీపీపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగాడని, ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదంలో ఆయన పాత్ర ఉందన్నారు. అందుకే వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకు వస్తున్నాడని, తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. స్వామి ఆశీస్సులు చంద్రబాబుకు ఉన్నాయన్నారు. మావోయిస్టుల దాడి నుంచి చంద్రబాబును ఆనాడు వెంకన్న స్వామి కాపాడారని తెలియజేశారు. వైసీపీ హయాంలో తిరుమలలో అపవిత్రం జరిగిందని, అదే అడిగితే చంద్రబాబుపై విమర్శలు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తిరుమల రావడం ఆ స్వామికి ఇష్టం లేదు, అందుకే ఆయన నిన్ను రానివ్వకుండా నీకు నువ్వే ఆగేలా చేశాడు అని వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి, ఏంటి నీకు ప్రెస్టేజ్? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నీ 4 గోడల మధ్య బైబిల్ చదివితే ఓకే, బైబిల్ చదివితే ఓకే. నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి? చెప్పండి. ఏ భగవంతుడికైనా, ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని నియమిస్తే వాళ్ళు వెళ్ళి, భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? భారతీయ గారు ఎందుకు వెళ్ళట్లేదు? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మీరు తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని జగన్ అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. తిరుమల ఆచార వ్యవహారాలను మంటగలిపే హక్కు జగన్కు ఎవరిచ్చారని నిలదీశారు. పులివెందుల ఎమ్మెల్యేను వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షిస్తారని హెచ్చరించారు. తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే అహంకారంతో కొవ్వెక్కి జగన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల విషయంలో జగన్ రెడ్డి అహంకారపు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. తిరుమల ఆచార వ్యవహారాలను మంటగలిపే హక్కు నీకెవరిచ్చారని, డిక్లరేషన్పై సంతకం చేయడానికి నీకు వచ్చిన నెప్పేంటి? నువ్వేమైనా పైనుంచి ఊడిపడ్డావా జగన్ రెడ్డి అంటూ ఘాటుగా ప్రశ్నించారు. బెంగళూరు ప్యాలెస్లో రిహార్సల్స్ వేసుకుని జగన్ రెడ్డి అబద్ధాలు, అసత్యాలు వండి వార్చాడన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, ఫరూక్ అబ్దుల్లా, షారుఖ్ ఖాన్ వంటి ఎంతోమంది తిరుమలను దర్శించినప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమల పవిత్రత, సాంప్రదాయాలపై, అక్కడ ఆచారాలపై గౌరవంతో, భక్తి విశ్వాసాలు మాకు ఉన్నాయనే గౌరవంతో సంతకాలు పెట్టి స్వామివారి దర్శనం చేసుకున్నారని అన్నారు. మానవత్వంతో మాట్లాడకుండా దానవుల్లాగా దానవత్వాన్ని ప్రదర్శించారు. నీ చేష్టలన్నీ కూడా లెక్కించబడతాయి. స్వామివారిని లెక్కలన్నీ త్వరలోనే తేలుస్తారు. నువ్వు వాడిన అబద్ధం ఏంటి? నన్ను డిక్లరేషన్ ఇమ్మని ఎవరూ అడగలేదు. సెప్టెంబర్ 23, 2020 సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆదేశం ప్రకారం ఆ రోజు మేమందరం కూడా నిన్ను ప్రశ్నించాము. జగన్మోహన్ రెడ్డి, నీకు ఇవన్నీ కూడా ఉత్తరాలు పంపించాం, ఫ్యాక్స్ చేసాం, మొత్తం అన్నీ కూడా నీకు వెళ్ళాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీకు రాసిన ఉత్తరం, హిందువులు కాకపోయినా ఏ మతస్థులైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆయన మీద గౌరవం
నమ్మకం ఉంటే చాలు అని ప్రతి ఒక్కరూ దర్శించుకునేలా అనాది నుండి ఉన్న డిక్లరేషన్ ఫామ్ నింపటానికి సామాన్యుడైన నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అటువంటిది ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వేరే మతస్థులై ఉన్న మీరే వెంకన్న దర్శనార్థం సనాతన ఆచారాన్ని ధిక్కరించి దరఖాస్తును నింపను అంటే ఎలా? ఇందులో నామోషి దేనికి రెడ్డి గారు? దీనికోసం ఏకంగా ఆచారాలని కాల రాసే హక్కు మీకెవరిచ్చారు? వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమను ప్రశ్నిస్తారనే తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. దేవుణ్ణి దర్శించుకోవాలన్నా నోటీసులు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతగా జగన్ రోడ్డు మీదకు వస్తే లక్షలాది మంది తరలి వస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓరవలేకపోతున్నారన్నారు. నా మతం మానవత్వం అని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విజయవాడ నగరంలోనే లబ్బీపేట వెంకటేశ్వర స్వామి అంటే చాలా గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరు గారు బాగుండాలి, వాళ్ళు చేసే పాపాలని ప్రక్షాళన చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా మీ యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.